ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. నిజంగా సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకి షాక్ అని చెప్పుకోవచ్చు. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ విచారణ విషయంలో రాష్ట్రాలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసేసింది. దీంతో ఆ జాబితాలో ఉన్న ఆయా రాష్ట్రాలన్నిటికీ కూడా షాక్ తగిలినట్టు అయింది. సాధారణంగా సిబిఐ విచారణకు వస్తున్నారు అంటే కనుక రాష్ట్రాల్లో అనేక సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. అక్కడ పర్మిషన్లని అవిని ఇంకెటువంటి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది గతంలో. ఈ నిబంధన తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, కేరళ, మిజోరాం, బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్తో పాటుగా మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. అయితే ఏపీలో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సిబిఐ దర్యాప్తు చేయడాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదుకు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పుని కొట్టివేసింది. ఇక నుంచి కేంద్ర ఉద్యోగులపై సిబిఐ విచారణ కోసం రాష్ట్రాల సమ్మతి అక్కర్లేదని పేర్కొంది. సాధారణంగా ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా అవినీతి జరిగినప్పుడు కానీ సిబిఐ విచారణకు వచ్చినప్పుడు ముందుగా ఉద్యోగులకు సంబంధించి విచారణలు అయితే స్టార్ట్ అవుతుంటాయి. అక్కడే పర్మిషన్లు అయితే ఆపేస్తుంటారు రాష్ట్రాలు అయితే కనుక. ఇంకా ఉద్యోగుల విచారణకు సంబంధించి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.